అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము, కాసాపురంకి. అదో చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అదో అంతా రీమోడలింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా లేట్ అయ్యేటట్టే ఉంది. ఇంకా బయటనే ఎంట్రీలోనే కొంచెం దూరం పోతేనే స్వామిని అయితే దర్శించుకోవచ్చు. లోపలికైతే మొబైల్ ఎంట్రీ లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచే తీస్తాను. అది అక్కడ ఉంది కదా, అది ఉచిత దర్శనము, అక్కడ నుంచి పోవచ్చు. లేదు మేము అమౌంట్ తీసుకొని 50-100 రూపీస్ తీసుకొని పోతామంటే ఇట్లయినా పోవచ్చు. ఇట్లా పోగానే తొందరగా అంతా తిరిగి రావాలంటే ఇది ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అట్లా పోయి 3 years రావచ్చు మొత్తము. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, బట్ మాకు ఈరోజు కుదిరింది. అదో ఏనుగు ఫస్ట్ ఎంట్రీలోనే ఏనుగులు పెట్టినారనమాట. ఎవరో పాపం 2 దంతాలన్నీ, ఈ ఏనుగుకైతే ఒక దంతం పెరికేసినారు, తిరగొట్టినారు. దీనికైతే 2 దంతాలు లేవు. మా పిల్లలు అయితే ఏమో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓడి చూడండి, మా ఆయన ప్రసాదం తీసుకొని వచ్చేసిపోయి ఇంకా రాలేడు. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా మంది ఉన్నారు. మార్నింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు దగ్గర 11 అట్లా అవుతుంది. నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేలానికి ఇంకా రెడీ అయ్యి వచ్చేలోపు మాకు కొంచెం లేట్ అయింది. మాకైనా దగ్గరే ఒక 20 minutes అంతే. పొలాల్లో వెళ్ళేసి వస్తే పడుతుంది, ఒక 15 minutesలో అట్లా రావచ్చు. దగ్గరే మాకు. మొత్తం లోపల మొత్తం రీమోడలింగ్ చేపిస్తున్నారు. మా పిల్లలు బాగా ఆడుతూ ఉన్నారు. ఇదంతా ప్లేస్ అప్పుడు అంగుళ్ళు అవన్నీ ఉండేవి, బట్ ఇప్పుడంతా చేంజ్ చేసేసినారనమాట. ఇది ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను, చూడండి మీరే మొత్తం ఎలా ఉంటుంది అని. మా ఆయన అయితే ప్రసాదం తీసుకొని వచ్చా. పృథ్వీ నాయన వచ్చినారా నాన్న? వద్దా నాన్న. ఎంట్రీలోనే ఏనుగులు అయితే సూపర్ ఉన్నాయి. పాపం దంతాలు ఇరుగొట్టేసినారు అప్పుడే. మనం వచ్చిన జనాలు ఫొటోస్ తిక్కుంటూ స్టిల్స్ ఇచ్చుకుంటూ ఇంకొక ఏనుగుకైతే ఒక దంతం తీసేసినారు. ఇంకొక ఏనుగుకైతే 2 దంతాలు తీసేసినారు. అందరూ దేవుడి దగ్గర టెంపుల్ తీసుకునే దానికంటే ముందు ఏనుగులనే ఫొటోస్ ఎక్కువ తీసుకుంటున్నారు అన్నమాట. ఫుల్ క్రౌడ్ దండిగా ఉన్నారు. ఈరోజు సాటర్డే కాబట్టి మధ్యలో ఇంకా కడతా ఉన్నారు. ఇంతకుముందు అయితే ఇదంతా ఉండలేదు, ఇప్పుడు అంతా రీమోడలింగ్ చేపిస్తున్నారు. ఏముంది, పోయి ప్రసాదం తిందాం రండి. మీరు కూడా నాతో పాటు వచ్చి ప్రసాదం తినండి. కూర్చో. పులిహోర ఏంది కుసమ్మ? పులిహోర లడ్డు. లడ్డు కాసాపురం ఆంజనేయ స్వామి లడ్డు ప్రసాదం తినండి. మీరు కూడా ముక్కొని మీరు కూడా ప్రసాదం తినండి. లడ్డు టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫొటోస్ దిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నైట్ అయితే ఇంకా చాలా మంది ఉంటారు. మొత్తం ఇంకా క్రౌడ్ ఉంటుంది. రాత్రి నిద్ర చేసే వాళ్ళందరూ చాలా మంది వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు దూరం నుంచి కూడా చాలా మందే వస్తారు. ఎవ్వరు చూడు ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. చల్లిపోతుంది. మా కూర్చొని నేను ఆంజనేయ స్వామి ఫస్ట్ మనం ఇక్కడే ఇంటిలోనే ముక్కొని పోతాం. ప్రసాదం లడ్డు చాలా బాగుంది తెలుసా, లడ్డు టేస్ట్. ఇక్కడ జరిగే దేవస్థానం నందు జరుగు ఆర్జిత సేవలు అంట. దానికి అమౌంట్ ఎంత అవుతుంది ఏమి అనేది ఇక్కడ రాసినారు, బోర్డులో చూసుకోవచ్చు. మనం ఏమన్నా పెట్టాలి, ఏమన్నా చేయాలి అనుకుంటే ఇక్కడ అమౌంట్ని బట్టి ఇస్తే వాళ్ళు ఇస్తారనమాట.
పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా లడ్డు బాబు ఎంత బాగా తింటున్నాడో, చిన్ని బాబుద్దు, నా బంగారు తండ్రి. నా బిడ్డ కూడా ఎంత బాగా తింటుంది చూడండి. కూర్చోమా. ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ కూడా ఉంది. మనమంతా మొత్తం తిరిగి రావాలంటే దీంట్లో ఎక్కువ పోయి చూసేసి రావచ్చు. ప్లేస్ మాత్రం ఎంతమంది వచ్చినా కూడా బాగా శాంతంగా ఉండడానికి ఉంది. ఇంకొకసారి ఫైనల్గా దర్శించుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలోనే అక్కడ టెంపుల్ ఉంది కదా లోపల, అదే ఇప్పుడు మెయిన్ గర్భగుడి. లోపల వెళ్ళంగానే ఆడ కొంచెం ముందుకు పోగానే కనిపిస్తుంది. స్వామివారికి ఆఫ్టర్నూన్ అయింది కదా, అందుకనే మూసేస్తున్నారు. మళ్ళీ ఓపెన్ చేస్తారు. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.